అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కూడా మీరు రావడం జరిగింది. పార్టీ తప్పకుండా భవిష్యత్తు లోపల అందరికీ గతంలో కూడా మరి నేను 2005-2010 కాంగ్రెస్ పార్టీల ప్రిన్సిపల్ చైర్మన్ చేసిన అప్పుడు నిజంగా రాజధాక బతికిన. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అటెండర్ కంటే అధ్వానం ఈరోజు ఎవరు సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎవరికి మన ప్రభుత్వం లోపల గౌరవం దక్కలేదు అని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడ పోయిన అధికారులు అన్ని ఆన్లైన్, ఏమైనా ఆన్లైన్, ఓట్లు ఆన్లైన్ పడేదా? ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలే. ఆ కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ లేరు, ఎవరు నాయకులు లేరు అని చెప్పి ఎందుకంటే ఈ కొరకు పెద్ద ఆయన కేసీఆర్ గారితో మా ఎమ్మెల్యే గారితో సంపని అయినా గెలుపు కొరకు ఎవరు రాష్ట్రంలో ఏమున్నా మా గద్వాల మాత్రం మా నాయకుడు గెలవాలని మాకు గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పరిస్థితిని మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి కేటీఆర్ గారి మీరు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్తారన్న ఉద్దేశంతో చెప్తున్నా. గతంలో ఇలాంటి సమావేశం మరి పార్టీ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా గౌరవంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.